ఎక్కడున్నా తల్లి? డాడీ ఏంటి తల్లి ఇంత ఆనందంగా ఉన్నా? డాడీ నా క్విజ్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది డాడీ. నిజంగా నా బంగారం. ఏమే ఏంటండి? ఆ స్వీట్ షీట్ తీసుకురా. అబ్బబ్బబ్బా ఏంటండి ఇంత తప్పు? మన అమ్మాయికి క్విజ్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందంటే దానికి ప్రైజ్ వచ్చింది క్విజ్ లోనేనండి. ఏదో ఒలింపిక్స్ లో వచ్చినట్టు అంత హడావిడి చేస్తారేంటి? ఏయ్ ఏంటే ఒలింపిక్స్ అని తప్ప కూతురు లైఫ్ లో ఎప్పటికొకటే గోల్ డాక్టర్. నేను చదవలేకపోయినా డాక్టర్ నా కూతురు చదివి డాక్టర్ సౌమ్య ఎంబీబీఎస్ అయ్యి నా పేరు నిలబెడుతుంది. ఏరా చిట్టల్లి? ఎస్ డాడీ. ఇంకా ఆపండి. తండ్రి కూతుర్లు కలిస్తే మా ఆటలు కోటలాడతాయి. ఇది స్వీట్స్ తినండి. ఒసే పిచ్చి మొద్దు, ఈ స్వీట్స్ సంబంధి తినడానికి కాదే అందరికి పంచడానికి. ఇంత చిన్నదానికి అలా స్వీట్స్ పంచితే చూసేవాళ్ళు ఎవరు? చిన్నదంటే చిన్నది, స్కూల్లో అంతమంది ఉండగానే నా కూతురికి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందంటే ఎంత గొప్ప విషయం. నాకు నా కూతురు విషయంలో ఏది చిన్నది కాదు, అన్ని గొప్పవే. అసేటడి రానాను మెల్లిగా తోతలు. అబ్బబ్బబ్బా రోజు రోజుకి తల్లి కూతుర్ల తడపం ఎక్కువైపోతుంది. ఏమే మన అమ్మాయి 10th క్లాస్ లో పాస్ అయింది. స్కూల్ ఫస్ట్. అవునా? నువ్వు బంగారు తల్లి. ఏంటి వీడితో సరిపెడతావా? ఎల్లు డిక్షనరీ. నా తల్లి ఇక్కడికి ఇక్కడికి ఇరుకు దిష్టి పొరుగు దిష్టి ఉళ్ళ వాళ్ళందరి దిష్టి పోవాలి. ఏమే అర్జెంటుగా మన చుట్టాలందరూ ఫోన్ చేసి భోజనాలకి రమ్మను. ఇప్పుడు భోజనాలు ఎందుకండి? అరే మన స్వామి అంత మంచి మార్కులతో పాస్ అయితే భోజనాలు పెట్టకూడదా? శ్రీను రే శ్రీను. ఆ రాము రారా కూర్చో. ఏరా అమ్మాయి పాస్ అయిందా? పాస్ అవమంటారా? ఫుల్ స్కూల్ ఫస్ట్. అవునా? సూపర్ తల్లి. కంగ్రాచులేషన్. థాంక్స్ అంకుల్. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇంకేం చదువుతుందిరా? డాక్టరే. నీకు తెలుసు కదరా. అదేంట్రా అసలు అమ్మాయికి ఏం చదువుందో ఏంటో కనుక్కోవా? రే అది చిన్న పిల్లరా, దానికి ఏం చదవాలో ఏం చదవద్దో కూడా తెలీదు. అయినా దానికి చిన్నప్పటి నుండి డాక్టర్ అవ్వాలనే కోరిక. చిన్నతనానికి ఇప్పటికి చాలా తేడా ఉంటుందా? ఎందుకైనా మంచిది అడిగే బెటర్ కదా. రే నా కూతుర్ని ఏం చేయాలో ఏం చదివించాలో నా ఇష్టం. అజ్జమ్మ నీ సలహాలేంటా? ఏదో ఫ్రెండ్ కదా అని చూస్తుంటే ఎక్కువ మాట్లాడేస్తున్నాం. ఒరేయ్ అర్థం చేసుకుంటే నీకే మంచిది. ఇలా మనకి ఇష్టమైంది వాళ్ళకి ఇష్టమో లేదో తెలియకుండా చదివిస్తే ఎటు కాకుండా పోతారా? రే నువ్వు ముందు ఇంటికి వెళ్ళరా. ఎలా ఎప్పటికీ అర్థం చేసుకున్నావురా? పెద్ద చెప్పొచ్చాడు. ప్రతి ఓడి ఎదుటోళ్ళ పిల్లల చదువుల గురించి సలహాలు ఇచ్చేవాడే. సౌమ్య సౌమ్య చెప్పు డాడీ. ఏంటండి ఇంత కోపంగా ఉన్నారు? ఆగు. సౌమ్య నీకేం చదవాలనుంది? అది నాకు ఇంటర్ చేసి ఇంటర్ చేసి నెక్స్ట్ 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 చెప్పు. అదే డాడీ ఎంబీబీఎస్ చదవాలని ఉంది. అది మనం అడిగినప్పుడు చెప్పవే. ఏమే ఆ పరమేశ్వరం వాళ్ళ అమ్మాయి ఎంసెట్ లో మంచి ర్యాంక్ తెచ్చుకొని మంచి కాలేజ్ లో మెడికల్ సీట్ కూడా వచ్చిందంట. ఆ అమ్మాయి ఇంటర్ ఏ కాలేజ్ లో చదివిందో కనుక్కో. మన సౌమ్యను కూడా అక్కడే వేద్దాం. ఆల్రెడీ కనుక్కున్నానండి. విజయవాడలో అనన్య కాలేజ్ అంట. ఐ థింక్ మన సౌమ్యను కూడా అక్కడే జాయిన్ చేద్దాం. డాడీ ప్లీజ్ డాడీ నేను విజయవాడ వరకు వెళ్ళండి డాడీ. ఎక్కడే జాయిన్ అవుతా డాడీ. ప్లీజ్ డాడీ నేను అక్కడి వరకు వెళ్ళండి డాడీ. ప్లీజ్ డాడీ విజయవాడ వరకు వెళ్ళండి డాడీ. ఇక్కడ కాలేజ్ లో ఇలా చెప్తారు ఏంటో, అక్కడ బాగా చెప్తారంట తల్లి. నాన్న ప్లీజ్ నాన్న చేయి నాన్న. నేను విజయవాడ వరకు వెళ్ళండి. చెప్తుంటే అర్థమైందా? లోపలికి వెళ్ళి పడుకో. ఏమే దీన్ని తీసుకెళ్ళు. నేను ఆ పరమేశ్వరంతో మాట్లాడి వస్తాను. మనం రేపు పొద్దున విజయవాడ వెళ్తున్నాం అంతే. కలువా కన్నీటి కొలువెందుకే
అమ్మయ్య. అమ్మ రిజల్ట్స్ ఏమైంది? రిలాక్స్ అవ్వండి. టీ కావాలా కాఫీ కావాలా? అరే నేను ఇంత టెన్షన్ పడుతుంటే టీ కావాలి కాఫీ కావాలి అడుగుతావేంటి? అమ్మ రిజల్ట్స్ ఏమేమి చెప్పు. నన్ను ఎందుకు అడుగుతారు? దాన్ని అడగండి. సౌమ్య, మా సౌమ్య, నీకెన్ని మార్క్స్ వచ్చాయి? అది 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 గుణకు గట్టిగా మాట్లాడు. అది 250 డాడీ. ఏంటి 250నా? ఏంటి 250 అంటుందంటే ఇది ఏంటి? నిజమే చెప్తుందా ఇది? నిజమేనండి. బయాలజీలో ఒక్క మార్క్ తేడాతో పాస్ అయింది. ఈ మార్క్స్ ఏంటి? జస్ట్ పాస్ అవ్వాలండి. డాడీ నాకు బైపీసీ నచ్చలేదు డాడీ. కనీసం డాక్టర్ అవ్వాలన్న ఇంట్రెస్ట్ కూడా లేదు. ఏంటి డాక్టర్ అవ్వా? ఇంకేమవుతావే? ఇంకేమవుతావు? ఆర్టిస్ట్ డాడీ. ఏంటి ఆర్టిస్టా? విన్నావా లక్ష్మి? అదేమంటుందో డాక్టర్ చదవడం ఇష్టం లేదంట. హుసేన్, పుట్టినప్పుడు నాకు కూతురు పుట్టిందని అనుకోలేదే. నేను కన్న కలిగి నిజం చేసే నా వారసురాలు డాక్టర్ పుట్టిందని అనుకున్నా. అయినా ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ అయినా ఆర్టిస్ట్ 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 ఏం చేస్తావు? రోడ్ల మీద పెయింట్లు వేస్తావా లేక గోడల మీద బొమ్మలు గీస్తావా? ఇప్పుడు చెప్తున్నా విను. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు చచ్చినా బతికినా డాక్టర్ అవ్వాల్సింది. లేదంటే నా చెందుతావే నువ్వు చంపేస్తా. అది మనం బాగుండి చంపేస్తారా? నన్నేం చేయమంటావే? అందరికి గొప్పగా నా కూతుర్ని డాక్టర్ చేశానని చెప్పుకున్నా. కానీ ఇప్పుడు అందరూ నా పరువు తీసిందే. పరువు తీసింది. నన్నేం చేయమంటావే? డాడీ ప్లీజ్ డాడీ, నువ్వు అలా ఉండాలి డాడీ. నాతో మాట్లాడు డాడీ ప్లీజ్ డాడీ. మొహం చూడాలంటే అసహ్యం వేస్తుంది. డాడీ డాడీ అమ్మా ప్లీజ్ అమ్మా నాన్నతో మాట్లాడమని చెప్పమ్మా. నేను నాన్న చెప్పినట్టు ఎంట్రన్స్ సీట్ సాధిస్తానమ్మా. ప్లీజ్ అమ్మా నాన్నతో మాట్లాడమని చెప్పమ్మా. చెప్తా. మీ నాన్న కోరుకున్నట్టు నువ్వు ఇంటర్ కంప్లీట్ చేసి మెడికల్ సీట్ సాధించాడు. నేనే చెప్తా. సంవత్సరం తర్వాత ఏంటి ఇంకా రెడీ అవ్వలేదు? మీ ఊరికి వెళ్ళట్లేదా? ఎందుకు ఏడుస్తున్నా? నాకు ఎంట్రన్స్ లో సీట్ రాలేదు గీత. దీనికి ఎవరైనా ఏడుస్తారా? నెక్స్ట్ టైం మళ్ళీ ఎగ్జామ్ రాసి సీట్ కొట్టేదిలే కానీ మీ ఇంట్లో తీసుకున్నంత ఈజీగా మా ఇంట్లో వాళ్ళు తీసుకోరు. పైగా మా నాన్న నాతో మాట్లాడటం లేదు. ఈ విషయం మా అమ్మ నాన్నకు తెలిస్తే నన్ను చంపేసి ఆయన చనిపోతాను. అలా ఏం జరగలేవే. థింక్ పాజిటివ్. లేదే నాకు చాలా భయంగా ఉంది. మా గీత, మీ పేరెంట్స్ వచ్చారమ్మా. ఆ మేడం వస్తున్నా. నిన్ను తీసుకెళ్ళడానికి మా పేరెంట్స్ వచ్చారే. నేను వెళ్ళొస్తా. ఇప్పుడు చెప్తున్నా విను. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు చచ్చినా బతికినా డాక్టర్ అవ్వాల్సింది. లేదంటే నా చెందుతావే నువ్వు చంపేస్తా. మీ నాన్న కోరుకున్నట్టు నువ్వు ఇంటర్ కంప్లీట్ చేసి మెడికల్ సీట్ సాధించాడు. నేనే చెప్తా. నువ్వు పుట్టినప్పుడు నాకు కూతురు పుట్టిందని అనుకోలేదే. నేను కన్న కలిగి నిజం చేసే నా వారసురాలు డాక్టర్ పుట్టిందని అనుకున్నా. అమ్మ సౌమ్య, మీ పేరెంట్స్ వచ్చారమ్మా. సౌమ్య వచ్చారు. సౌమ్య తలుపు తీయమ్మా. సౌమ్య
చెప్తున్నా. పాడింది అమ్మ గోల పాట, అందులో దాగుంది నీ బతుకు నా కూతురు నా ఆశయాన్ని సాధించాలనుకున్నాను కానీ ఇలా నా ఆశయాల కోసం అది శివమైపోతుందని అనుకోలేదే. అయినా ఎందుకు ఇప్పుడు ఏడుస్తున్నారు? మీరు కోరుకున్నట్టే తను మెడికల్ సీట్ సాధించలేకపోయింది, అందుకే చనిపోయింది. మేడం, అవునండి, ఎంతసేపు మీరు కావాలనుకుని అవ్వలేకపోయినా ఆ డాక్టర్ని మీ కూతుర్ని చేసి చూడాలనుకున్నారే తప్ప తన మనసుతో చదవాలనుకున్న దాని గురించి ఒక్కసారి ఆలోచించారా? వాళ్ళ అమ్మాయి అక్కడ చదివి డాక్టర్ అయిందంట, వీళ్ళ అమ్మాయి ఇక్కడ చదివి సీట్ సాధించిందంట అని ఆలోచించారు కానీ మీ అమ్మాయి ఎక్కడ ఆనందంగా ఉండగలదు అని ఒక్కసారైనా ఆలోచించారా? లేదు, మీరే కాదండి, కొడుకులని కూతుళ్ళని గొప్పగా చదివించాలనుకున్న ప్రతి తల్లిదండ్రులు మీలానే ఉన్నారు. అందుకే ఇండియాలో ఇంకా స్టూడెంట్ ఆత్మహత్యలు ఆగడం లేదు. వాళ్ళ చావులు ఆగాలంటే మారాల్సింది విద్యా విధానాలు, స్కూళ్ళు కాలేజీలు కాదు, మీరే మారాలి. పెంచే తల్లిదండ్రులు వారి జీవితాన్ని నిర్ణయించే చదువుల విషయంలో మాత్రం వారి అభిప్రాయాన్ని పట్టించుకోకుండా ఒత్తిడిలోకి నెట్టేస్తున్నారు. ఆ ఒత్తిడిని భరించలేక ఎవరితో చెప్పుకోలేక పిల్లలు శవాలుగా మారుతున్నారు. తల్లిదండ్రులు కళ్ళు తెరవండి, పిల్లలను కాపాడుకోండి. పిల్లలను అర్థం చేసుకొని వారి ఇష్టాలను గౌరవించి వారు ఎంచుకున్న మార్గంలో ఉన్నత స్థానంలో ఉండేటట్టు వారికి మీ సపోర్ట్ ఇవ్వండి. పిల్లలను అర్థం చేసుకొని వారికి తగ్గట్లు కఠినమైన పరీక్షలు ఎలా ఎదుర్కోవాలో నేర్పించాలి. పిల్లలకు ప్రేరణ, నీతి, నిజాయితీ, అంకిత భావంగా ఎలా ఉండాలో వారికి మీ సలహాలు ఇవ్వాలి. పిల్లలు నిర్ణయించుకున్న ఆశయాలకు, ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తారని ప్రతి తల్లిదండ్రులకు ఈ సభాముఖంగా విన్నవిస్తున్నాము. ధన్యవాదాలు. జై హింద్, జై భారత్. Give them a big round of applause.